Hello everyone, this is Hemashri, working as Zoology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic soil characteristics suitable for fish and shrimp culture in Unit 2. Paper title Aquaculture Management in Aquaculture Cluster 8B2. So let's start the topic. Soil characters required for fish culture. Establishment of the fish farm and its associated ponds require the suitability of the land and the characteristics of the soil. ఏదైనా ఒక ప్లేస్లో మనం ఫిష్ ఫార్మ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే సో అక్కడున్న సాయిల్ అంతేకాకుండా అక్కడున్న ల్యాండ్ కూడా ఆ ఫిష్ ఫార్మ్స్కి సూటబుల్గా ఉండాలన్నమాట. సో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆ సాయిల్ క్యారెక్టర్స్ ల్యాండ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిష్ ఫార్మ్స్కి సూటబుల్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. It is the soil that holds the water and its characters influence the chemical nature of water, which is the prime component influencing the growth and development of aquatic organisms. సో ఇక్కడ ఏంటంటే ఈ సాయిల్ అనేది మనం ఏదైతే సాయిల్ని సెలెక్ట్ చేసుకుంటామో సో అదనేది మనం ఫిష్ ఫార్మ్స్లో వాటర్ని హోల్డ్ చేయగలగాలి. అంతేకాకుండా వాటర్లో ఉన్న కెమికల్ నేచర్ని కూడా అలా హోల్డ్ చేసి ఉంచగలగాలి. అంతేకాకుండా ఫిష్ గ్రోత్కి డెవలప్మెంట్కి సో ఇక్కడ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ మనం ఏవైతే పెంచుతామో వాటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉండాలన్నమాట. సాయిల్ క్యారెక్టర్స్ ఫర్ ఫిష్ పాండ్. ఎంబాంక్మెంట్స్. సో ఎంబాంక్మెంట్ అంటే గట్ అనమాట. Ratings of soils for embankments usually are made on the basis of soil mixtures to a depth of about 5 feet. సో ఇక్కడ సాయిల్ ఎంబాంక్మెంట్స్కి రేటింగ్ అనేది ఎలా ఇస్తారంటే ఆ సాయిల్ని 5 feet డెప్త్ వరకు తవ్వుతారనమాట. సో తవ్వి ఆ సాయిల్ని టెస్ట్ చేసినప్పుడు ఆ వచ్చిన రిజల్ట్ని బట్టి ఆ ఎంబాంక్మెంట్స్కి రేటింగ్ అనేది ఇస్తారు. Unsuitable material beneath the dam or embankment is generally discovered during the necessary on-site geological investigations. సో ఇలా తవ్విన తర్వాత జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎటువంటి అన్సూటబుల్ మెటీరియల్స్ ఉన్నా కూడా ఆ డ్యామ్ ఆర్ ఎంబాంక్మెంట్ దగ్గర మనకి డిస్కవర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో తెలుస్తుంది అనమాట. సో ఇలా తవ్వి ఆ సాయిల్ని టెస్ట్ చేసినప్పుడు. ఇంపార్టెంట్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఎంబాంక్మెంట్స్ ఇంక్లూడ్. సో ఎంబాంక్మెంట్స్కి ఎటువంటి ఇంపార్టెంట్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, సీపేజ్. దిస్ ఈజ్ ఏ మేజర్ కన్సిడరేషన్ త్రూఅవుట్ ద కంట్రీ. కంట్రీ మొత్తంలో కూడా ఈ సీపేజ్ అనేది ఒక మేజర్ కన్సిడరేషన్ అనమాట. సీపేజ్ ఎఫెక్ట్స్ ద స్టెబిలిటీ ఆర్ ద ఎంబాంక్మెంట్ as well as the safety of people and structure downstream. సో ఈ సీపేజ్ అనేది ఈ ఎంబాంక్మెంట్ యొక్క స్టెబిలిటీని ఇంకా పీపుల్ సేఫ్టీని మనకి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అసలు సీపేజెస్ అంటే ఏంటంటే గండి అంటారు. సో ఇప్పుడు కాలువకి గండి పడింది, చెరువుకి గండి పడింది అంటారు కదా. సో అలా అనమాట. ఎప్పుడైనా మనం పెద్ద పెద్ద చెరువులు కానీ పెద్ద పెద్ద కాలువల్లో కానీ ఇలాంటి ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ని పెంచితే గనక సో ఒక్కొక్కసారి మనకి కాలువలకి గండి పడతాయి కదా. సో అలా అనమాట. ఈ సీపేజ్ వల్ల ఎంబాంక్మెంట్ స్టెబిలిటీ అనేది కరెక్ట్ గా ఉండాలి. అంతేకాకుండా డౌన్ స్ట్రీమ్ కి ఆ చెరువుకి ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఏరియాలో ఉన్న పీపుల్ వాళ్ళ సేఫ్టీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అలా ఉన్న ఏరియాని మనం చూస్ చేసుకోవాలి. Seepage in this case does not refer to loss of water through the bottom pond but to that moving through the embankment and causing damage to the public life. సో ఈ కేసులో ఏంటంటే ఈ సీపేజ్ వల్ల వాటర్ లాస్ అనేది పాండ్ బాటమ్ నుంచి జరగదు. సో పాండ్ ఎంబాంక్మెంట్ దగ్గర నుంచి జరుగుతుంది అనమాట. సో ఇలా జరగటం వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ లైఫ్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ బి, పైపింగ్. Describes a characteristic or soils with relatively high contents of silts and or very fine sands. When these materials become saturated, they tend to flow and results in mass wasting either at surface or in tunnels through the embankment. All the embankments may be lost due to this process. ఈ పైపింగ్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే ఒకవేళ మనం చెరువు తవ్వే ఏరియాలో సాయిల్కి గనక ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్లిట్స్ అంటే వాటర్ ద్వారా కొట్టుకొచ్చిన మట్టి కానీ లేదంటే ఫైన్ శాండ్ మెత్తటి శాండ్ కానీ ఉన్నట్లయితే
ఇవేమవుతుందంటే మనం చెరువు తవ్విన తర్వాత వాటర్ పోస్తాం కదా, సో ఆ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత అవి సాచురేట్ అయిపోతాయి, అంటే కరిగిపోతాయి. సో కరిగిపోయి అదొక ఫ్లో లాగా వెళ్ళిపోతూ ఉంటుంది, అవునా. సో అలా వెళ్ళిపోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ టన్నెల్స్ లోను సర్ఫేస్ ఏరియా దగ్గర మాస్ వేస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట ఈ ఎంబాంక్మెంట్ ద్వారా. సో ఇలాంటి ప్రాసెస్ అనేది జరగటం వల్లే చాలా వరకు ఎంబాంక్మెంట్స్ అనేవి లాస్ట్ అవుతున్నాయి అనమాట. సో ఏంటంటే మనము సాయిల్ ని చెక్ చేసుకోకుండా చెరువు లేదంటే కాలువ తవ్వినప్పుడు ఇలాంటి ప్రాసెస్లు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే గండిపడి వాటర్ అనేది బయటకు వచ్చేసి ఇలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సి ఎక్సెస్ హ్యూమస్. Soils containing excess organic matter do not compact well, thus create an unstable embankment. Excess grass, leaves, stumps or like material likewise should be kept out of the embankment. సో ఇక్కడ ఏంటంటే సాయిల్లో గనక ఎక్కువ హ్యూమస్ లైక్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైనా ఉంటే గనక సో అది కాంపాక్ట్ అవ్వకుండా సరిగ్గా అన్స్టేబుల్ ఎంబాంక్మెంట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో దానివల్లే గట్టు కూలిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇలాంటివి లేకుండా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఏదైనా ఎంబాంక్మెంట్ ని మనము కట్టుకునేటప్పుడు ఎక్సెస్ గ్రాస్, లీవ్స్, స్టంప్స్ ఆర్ లైక్ మెటీరియల్ లైక్ వైస్ సో ఎలాంటివి ఏమైనా ఉంటే గనక సో వాటిని చెక్ చేసుకొని ముందే తీసి దూరంగా మనం పడేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కాంపాక్షన్ ప్రాబ్లమ్స్. సాయిల్ మెటీరియల్స్ which do not compact to maximum density will not form a stable and usable embankment. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాయిల్ మెటీరియల్స్ మాక్సిమం డెన్సిటీ వరకు కూడా కంపాక్ట్ అవ్వకపోతే గనక సో అవి స్టేబుల్ అండ్ యూజబుల్ ఎంబాంక్మెంట్ ని క్రియేట్ చేయలేవన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా మనం చూసుకోవాలి. Compaction is necessary to reduce the permeability of the embankment and to prevent settling problems following construction. సో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అంటే చెరువులు, కాలువలు ఇలాంటివి మనం కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఈ కాంపాక్షన్ అనేది చాలా అవసరం అనమాట. సో ఎందుకు అంటే ఆ చెరువుల్లో సెట్లింగ్ ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేయడానికి, అంతేకాకుండా ఎంబాంక్మెంట్ పర్మియబిలిటీని రెడ్యూస్ చేయడానికి ఈ కాంపాక్షన్ అనేది చాలా అవసరం. Organic materials and poorly graded soils are also cause problems. సో మనం ఈ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఆర్గానిక్ మెటీరియల్స్, పూర్లీ గ్రేడెడ్ సాయిల్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తాయి అన్నమాట. Rocks and stone pebbles may also interfere with the stability of the embankment. సో ఇక్కడ ఈ రాక్స్, స్టోన్ పెబల్స్ అనేవి ఈ ఎంబాంక్మెంట్ స్టెబిలిటీలో బాగా ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సాయిల్ షుడ్ హ్యావ్ ఏ ఫేవరబుల్ మాయిశ్చర్ కంటెంట్ ఫర్ కంపాక్షన్. సో ఈ సాయిల్ కంపాక్షన్ కోసం ఈ సాయిల్లో ఫేవరబుల్ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎప్పుడు ఉంటూ ఉండాలి. ఇట్ షుడ్ నైదర్ టూ వెట్ నార్ టూ డ్రై. సో ఈ సాయిల్ అనేది బాగా వెట్గా ఉండకూడదు, అలాగని బాగా డ్రైగా కూడా ఉండకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి లార్జ్ స్టోన్స్. Stones present a problem for equipment during construction and also lead to poor compaction. సో ఇక్కడ లార్జ్ స్టోన్స్ అనేవి గనక ప్రెసెంట్ అయినట్లయితే మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేయడానికి మనకి బాగా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అంతేకాకుండా ఈ లార్జ్ స్టోన్స్ అనేవి పూర్ కాంపాక్షన్ కి లీడ్ అవుతూ ఉంటాయి, అంటే సాయిల్ అనేది కరెక్ట్ గా కాంపాక్ట్ అవ్వకుండా చేస్తూ ఉంటాయి అనమాట ఈ లార్జ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి. Because of the cost of removing stones, soils containing large stones pose severe limitations. సో ఇక్కడ ఈ స్టోన్స్ ని రిమూవ్ చేయడానికి, ఈ సాయిల్ లో కంటైన్ అయిన లార్జ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి మనకి చాలా ఇబ్బంది అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ లిమిటేషన్స్ అనేవి ఏర్పడటం ద్వారా మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పెండింగ్ అండ్ వెట్నెస్. Soils which retain excess moisture create problems in constructing embankments. సో సాయిల్ లో కనుక ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ ఉంటే కనుక మన ఎంబాంక్మెంట్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. Adequate compaction is usually impossible to obtain under such conditions and trafficability is greatly reduced.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సాయిల్ లో కనుక మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లయితే ఎడిక్వేట్ కంపాక్షన్ అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. ఎడిక్వేట్ కంపాక్షన్ అంటే ఏంటంటే ఈ సాయిల్ అనేది కంపాక్ట్ బాగా జరగటాన్ని ఎడిక్వేట్ కంపాక్షన్ అంటారు. సో ఇటువంటి ప్రాసెస్ ఇంపాసిబుల్ అనమాట తడిగా ఉన్న సాయిల్ ఉంటే గనక. సో అంతేకాకుండా ఇక్కడ సాయిల్ యొక్క క్యాపబిలిటీ కూడా బాగా తగ్గిపోతుంది అనమాట. సో ఇంకా అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్సెస్ సోడియం ఆర్ అదర్ సాల్ట్స్. సాయిల్స్ విత్ హై లెవెల్స్ ఆఫ్ సోడియం ఆర్ అదర్ సాల్ట్స్ మే బి ఈజీలీ డిస్పర్స్డ్, హైలీ ఎరోజివ్ అండ్ ససెప్టబుల్ టు పైపింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాయిల్స్ లో కనుక బాగా ఎక్కువ లెవెల్స్ లో సోడియము ఇంకా అదర్ సాల్ట్స్ కనుక ఉంటే కనుక ఆ సాయిల్ అనేది ఈజీగా డిస్పర్స్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా హైలీ ఎరోజివ్ నేచర్ ని కలిగి ఉంటుంది, అంటే ఎరోజన్ జరగటానికి బాగా ఎక్కువ ఉంటాయి అనమాట, రీజన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ పైపింగ్ కి ససెప్టబుల్ అవుతూ ఉంటుంది, అంటే పైపింగ్ జరగటానికి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అనమాట ఈ సాయిల్ అనేది. Salts also create severe problems in establishing vegetation on the embankment and cause corrosion of metal structures. Resultant water quality may also be poor. సో ఇక్కడ సాయిల్ లో సాల్ట్ కంటెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే బాగా ఎక్కువ సివియర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఏంటి అంటే ఈ ఎంబాంక్మెంట్ దగ్గర గట్టు దగ్గర వెజిటేషన్ అనేది జరగడం అనేది ఉండదన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మెటల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా తుప్పు పట్టే అవకాశాలు కూడా బాగా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, వాటర్ క్వాలిటీ కూడా బాగా తగ్గిపోతుంది అనమాట. సో నెక్స్ట్ సాయిల్ క్యారెక్టర్స్ ఫర్ పాండ్ రిజర్వాయర్ ఏరియాస్. The pond reservoir area is that area which holds the water behind an embankment or in an excavated pit. సో పాండ్ రిజర్వాయర్ ఏరియా అంటే ఏంటి అంటే సో ఎంబాంక్మెంట్స్ పక్కన లేదంటే ఎక్స్కావేటెడ్ పిట్స్ పక్కన ఉన్న వాటర్ ని హోల్డ్ చేయగలగాలి ఆ ఏరియా. సో అలా హోల్డ్ చేయగలిగిన ఏరియానే పాండ్ రిజర్వాయర్ ఏరియా అని అంటారు. ఫర్ దిస్ యూస్ సాయిల్స్ జనరల్లీ are rated on their properties within the upper 60 inches. సో దీనికోసం ఏంటంటే ఈ సాయిల్స్ కి జనరల్ గా రేటింగ్ అనేది ఇస్తారనమాట. సో దేన్ని బేస్ చేసుకుని అంటే సాయిల్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని ఇస్తారు. సో సాయిల్ ప్రాపర్టీస్ ని ఎంతవరకు చూస్తారంటే విత్ ఇన్ ద అప్పర్ 60 inches, అంటే మాక్సిమం ఒక 5 feet అనమాట. ఓకేనా, 5 feet వరకు కూడా చూసుకున్న సాయిల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఈ సాయిల్ కి రేటింగ్ అనేది ఇస్తారు. Soils are evaluated as to their permeability against seepage losses without considering trenches or other structures that are located under the pond embankment. సో ఇక్కడ సాయిల్స్ ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు అంటే సీపేజ్ లాస్ జరుగుతుందా జరగదా అనే ఒక్క విషయం మీదే బేస్ చేసుకుని సాయిల్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ సాయిల్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళు పాండ్ ఎంబాంక్మెంట్ కింద ఉండే ఎటువంటి ట్రెంచెస్ అంటే గుంటలు అదర్ స్ట్రక్చర్స్ ని వాళ్ళు కన్సిడర్ చేసుకోరనమాట. సో జస్ట్ సీపేజ్ లాస్ జరుగుతుందా జరగదా అనేది మాత్రమే చెక్ చేసుకొని వాళ్ళు సాయిల్స్ ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. Important soil characteristics for pond reservoir areas include first one, permeability. Permeability describes the potential for downward or lateral loss of water by seepage. సో ఇక్కడ పర్మియబిలిటీ ఏం చెప్తుంది అంటే సీపేజ్ వల్ల కలిగే లాటరల్ లాస్ ఆఫ్ వాటర్ ని గురించి ఇంకా డౌన్వర్డ్ పొటెన్షియల్ వాటర్ యొక్క డౌన్వర్డ్ పొటెన్షియల్ గురించి పర్మియబిలిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ coarse textured layer. Even though the overall permeability of the soil may be low, occurrence of a thin, highly permeable layer such as a sand or gravel layer may cause serious seepage problems. So, ఒకవేళ పర్మియబిలిటీ సాయిల్ కి ఉన్న పర్మియబిలిటీ గనక లోగా ఉన్నా సరే అక్కడ ఉండే శాండ్ లేయర్స్ గ్రావెల్ లేయర్స్ ఏవైతే ఎక్కువగా ఉంటాయో సో వాటి వల్ల కూడా సీవేజ్ కి సీరియస్ ప్రాబ్లమ్స్ అనేవి కాజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సిమెంటెడ్ ప్యాన్. సచ్ రిస్ట్రిక్టివ్ లేయర్స్ ఫ్రీక్వెంట్లీ ఇంటర్ఫియర్ విత్ ఎక్విప్మెంట్ యూసేజ్, రిజర్వాయర్ ఎక్స్కావేషన్స్ అండ్ కాంపాక్షన్.
సో ఇక్కడ ఈ సిమెంటెడ్ ప్యాన్ అనేది దేని గురించి చెప్తుందంటే, ఇక్కడ మనకి శాండ్ లేయర్స్, గ్రావెల్ లేయర్స్ ఎక్కువగా ఉంటే సీరియస్ సీపేజ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని చెప్పుకున్నాం కదా. సో అలాంటివే ఈ లేయర్స్ అనేవి, రిస్ట్రిక్టివ్ లేయర్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా ఈ ఎక్విప్మెంట్ యూసేజ్ లోను, రిజర్వాయర్ ఎక్స్కావేషన్స్ లోను, ఇంకా కాంపాక్షన్ లోను మాటికి ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. Cemented pans frequently overlay more permeable materials and once fractured commonly become a source of continuing seepage losses. సో ఈ సిమెంటెడ్ ప్యాన్స్ అనేవి పర్మియబుల్ మెటీరియల్స్ మీద అవి ఉంటాయన్నమాట. సో ఇవి గనక ఫ్రాక్చర్ అయితే సో అవి ఒక సోర్స్ లా తయారవుతాయి. దేనికి అంటే కంటిన్యూయింగ్ సీపేజ్ లాస్ జరగటానికి ఇది ఒక సోర్స్ లాగా అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి bedrock layer. Hard rock can be a severe problem, particularly in the use of construction equipment. సో ఒకవేళ ఆ సాయిల్ దగ్గర గనక పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే గనక సో ఆ ఎక్విప్మెంట్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు, అంటే ఒక పాండ్ ని కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు సివియర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఫ్రాక్చర్డ్ బెడ్ రాక్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సీల్ అగైనెస్ట్ సీపేజ్ లాసెస్. ఒకవేళ అందులో ఉన్న రాక్స్ ఉన్నాయి కదా, హార్డ్ రాక్స్, సో అవి గనక ఫ్రాక్చర్ అయితే ఈ సీపేజ్ లాసెస్ ని సీల్ చేయడం అనేది మనకి చాలా డిఫికల్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్లోప్. స్టీప్ స్లోప్ పోజ్ మెనీ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ స్ట్రైట్ గా కానీ వాలుగా కానీ ఉండే స్లోప్ ఏరియాస్ అనేవి ఎక్కువ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. If the slope is perpendicular to the embankment, the storage capacity of the reservoir area will be reduced greatly. సో ఇక్కడ ఈ స్లోప్ అనేది ఎంబాంక్మెంట్ కి పర్పెండిక్యులర్ గా కనుక ఉంటే సో ఇక్కడ రిజర్వాయర్ ఏరియాలో స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎక్కువగా తగ్గిపోతూ ఉంటుంది. స్టీప్ స్లోప్స్ ఆల్సో కాజ్ ఎక్సెసివ్ రన్ ఆఫ్ డ్యూరింగ్ హెవీ రెయిన్ స్ట్రోమ్, thus creating సేఫ్టీ ప్రాబ్లమ్స్. సో ఈ స్టీప్స్ స్లోప్స్ వల్ల ఏమవుతుందంటే బాగా ఎక్కువ వరదలు, వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్సెసివ్ వాటర్ రన్ ఆఫ్ అనేది అవుతుంది. అంటే ఎక్కువ వాటర్ అనేది బాగా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో అలా జరగటం వల్ల ఏమవుతుంది, సేఫ్టీ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎక్విప్మెంట్ యూసేజ్ మే బి రెస్ట్రిక్టెడ్. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే ఎక్విప్మెంట్ యూసేజ్ అనేది రెస్ట్రిక్ట్ చేయబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మారీ ఆర్ జిప్సమ్. దీస్ రిలేటివ్లీ సాల్యుబుల్ సాయిల్ మెటీరియల్స్ frequently cause both water quality problems and seepage losses. సో ఈ సాల్యుబుల్ సాయిల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మారీ అండ్ జిప్సమ్ అనేవి సో ఎక్కువగా వాటర్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ ని, సీపేజ్ లాసెస్ ప్రాబ్లమ్స్ ని ఫ్రీక్వెంట్ గా క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ సాయిల్ క్యారెక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రాన్ ఆర్ ష్రింప్ కల్చర్. సో ఇప్పటివరకు ఫిష్ కల్చర్ కి ఎటువంటి సాయిల్ క్యారెక్టర్స్ అయితే అవసరం అవుతాయో అవి చూసుకున్నాం. సో ఇప్పుడు ప్రాన్ ఆర్ ష్రింప్ కల్చర్ కి ఎటువంటి సాయిల్ క్యారెక్టర్స్ అవసరం అవుతాయో చూద్దాం. లొకేషన్ అండ్ టోపోగ్రఫీ ఆఫ్ ద సైట్. సైట్ సెలెక్షన్ ఆఫ్ ఏ సూటబుల్ సైట్ ఆల్వేస్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ష్రింప్ ఫార్మింగ్. సో ష్రింప్ ఫార్మింగ్ చేయడానికి ఈ సైట్ సెలెక్షన్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. మంచి సైట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ద డిటర్మినేషన్ ఆఫ్ ఎ సైట్ ఫర్ ష్రింప్ ఫార్మింగ్ ఈజ్ మేడ్ ఓన్లీ ఆఫ్టర్ త్రూ అనాలిసిస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆన్ టోపోగ్రఫీ, ఎకోసిస్టమ్, మెటీరియాలజికల్ అండ్ socio-economic conditions in relation to farm design, species compatibility and economic viability. మనము ఈ ష్రింప్ ఫార్మింగ్ చేసేటప్పుడు సైట్ ని సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్న సైట్ లో కొన్ని అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో వేటి మీద అంటే మనకి ఇన్ఫర్మేషన్ కావాల్సింది టోపోగ్రఫీ, అక్కడ ఉండే ల్యాండ్ టోపోగ్రఫీ మీద, ఇంకా ఆ చుట్టుపక్కల ఎకోసిస్టమ్ మీద, ఇంకా మెటీరియాలజికల్ మీద, అంతేకాకుండా సోషియో ఎకనామిక్ కండిషన్స్ మీద కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఫామ్ కి రిలేటెడ్ గా ఉన్న డిజైన్, స్పీషీస్ కంపాటిబిలిటీ, ఇంకా ఎకనామిక్ వియబిలిటీ. దట్ మీన్స్ ఏంటంటే మనం ఫామ్ డిజైన్ ఎలా చేయాలనుకుంటున్నామో అలాంటి డిజైన్ మనం చూస్ చేసుకున్న ఏరియాకి సరిపోతుందా లేదా, మనం చూస్ చేసుకున్న స్పీషీస్ అక్కడ కంపాటిబుల్ గా ఉండగలుగుతాయి లేదా, అంటే వాటి గ్రోత్ అదంతా బాగుంటుందా లేదా, అంతేకాకుండా మనకి ఎకనామిక్ వియబిలిటీ అంటే లాభం మంచిగా వస్తుందా లేదా. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని బాగా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే అక్కడ మనము ఆ సైట్ ని కన్ఫర్మ్ చేసుకొని ష్రింప్ ఫార్మింగ్ చేయాలి.
It is essential to have a detailed topography of the selected site for pond design and farm layout. సో ఇక్కడ పాండ్ డిజైన్ కి ఫామ్ లేఅవుట్ చేయాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న సైట్ లో అక్కడ డీటెయిల్డ్ టోపోగ్రఫీ అనేది చాలా ఎసెన్షియల్ అన్నమాట. Coastal sites where the slopes run gently towards the sea are easier for pond development, requiring less financial inputs since excavation is minimal. మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా అనేది కోస్టల్ సైట్ అయితే గనక సో ఆ కోస్టల్ సైట్ స్లోప్ ఏరియా సీలోకి కలిసే దగ్గర ఉంటే గనక సో మనకు అక్కడ పాండ్ డెవలప్మెంట్ అనేది బాగా ఈజీగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనం ఫైనాన్షియల్ ఇన్పుట్స్ ని తక్కువగా పెట్టాల్సి వస్తుంది, పెడతాం అనమాట, మనకి లాభాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఎక్స్కావేషన్ కూడా మినిమల్ గా ఉంటుంది. సో మనం వాటర్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మనకి సీ ఏరియా దగ్గరగా ఉంది కాబట్టి మన వాటర్ ఎక్స్చేంజ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది, మనకి ఎక్కువ డబ్బు ఖర్చు కూడా అవ్వదన్నమాట. ఫిల్లింగ్ అండ్ డ్రైనింగ్ ఆఫ్ వాటర్ లైక్ వైజ్ ఈజ్ ఈజీలీ ఫెసిలిటేటెడ్ బై గ్రావిటీ. సో ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ డ్రైనింగ్ కూడా ఈజీగా ఉంటుందన్నమాట, దాని గ్రావిటీని బేస్ చేసుకొని ఆ ఫెసిలిటేట్ మనం చేసుకోవచ్చు అనమాట. The type of vegetation in the area can be to some extent indicative of physical elevation and soil type. సో మనం సెలెక్ట్ చేసుకున్న సాయిల్ టైప్ ని ఫిజికల్ ఎలివేషన్ ని సెలెక్ట్ అంటే చూస్ చేసుకోవటానికి అది ఎలాంటిది అని మనం తెలుసుకోవటానికి అక్కడ చుట్టుపక్కల ఉండే వెజిటేషన్ ఏరియా అనేది మనకు ఒక ఇండికేషన్ అనమాట. అక్కడ వెజిటేషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టే మనం అక్కడ సాయిల్ టైప్ ని ఫిజికల్ ఎలివేషన్ ని ఎస్టిమేట్ చేసుకుంటాం. Dominance of the mangrove plants, Avicennia species, is an indication of good and productive soil. సో ఇక్కడ మనం చూస్ చేసుకున్న ఏరియాలో మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ ఎవిసీనియా స్పీషీస్ కనుక ఉన్నట్లయితే అక్కడ ఉండే సాయిల్ గుడ్ సాయిల్ ఇంకా ప్రొడక్టివ్ సాయిల్ అని అదొక మంచి ఇండికేషన్ అనమాట. Outgrowths of Rhizophora species, which are usually characterized by dense crop root system, usually signifies soil types that are coarse and acidic. సో ఒకవేళ మనం చూస్ చేసుకున్న ఏరియా చుట్టుపక్కల రైజోఫోరా స్పీషీస్ ఉంటే కనుక అక్కడ ఉండే సాయిల్ టైప్ అనేది కార్స్ గా అంటే హార్ష్ గా, అంతేకాకుండా ఇంకా ఎసిడిక్ నేచర్ ని ఎక్కువగా కలిగి ఉంటుందని మనం ఇండికేట్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ప్లేసెస్ లో మనము ఈ ష్రింప్ కల్చర్ ని చేయడం కుదరదు. నెక్స్ట్ సాయిల్. The type and texture of the soil of the area should be analyzed for practice size, pH, carbonate, organic carbon, total nitrogen, total sulfur, extractable phosphorus, calcium, magnesium, potassium, sodium, aluminium, iron, manganese, zinc, copper and boron before settling on a site for shrimp farming. So మనం ష్రింప్ ఫార్మింగ్ చేయటానికి సాయిల్ టెక్స్చర్ ని తెలుసుకోవటానికి సో ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవడం అనేది అనలైజ్ చేసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. ఈ సాయిల్ టైప్ గురించి సో అక్కడ ఉన్న ఎలిమెంట్స్ గురించి మనం కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాతే ఈ ష్రింప్ ఫార్మింగ్ కోసం సైట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. Soil samples must be taken at random location, preferably up to a depth of 0.5 meter and subjected to physical and chemical tests to be determine the acidity, amount of organic load, level of fertility and physical composition. సో మనం చూస్ చేసుకున్న ఏరియాస్ నుంచి ర్యాండమ్ లొకేషన్స్ దగ్గర నుంచి సాయిల్ శాంపిల్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట. సో తీసుకుని ఎంత లోతులో తీసుకోవాలంటే 0.5 మీటర్స్ లోతుగా ఉన్న డెప్త్ ఉన్న ఏరియాస్ నుంచి సాయిల్ అనేది కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కలెక్ట్ చేసుకుని ఫిజికల్ టెస్ట్లు, కెమికల్ టెస్ట్లు డిటర్మైన్ చేసుకోవాలి. అంతేకాకుండా అక్కడ ఎసిడిటీ ఎంత ఉంది ఆ సాయిల్ కి, అంతేకాకుండా అక్కడ ఆర్గానిక్ లోడ్ ఎంత ఉంటుంది, ఆ లెవెల్ ఆఫ్ ఫెర్టిలిటీ ఎంత, ఫిజికల్ కంపోజిషన్ ఎంత ఉంది. సో ఇలాంటి టెస్ట్లన్నీ చేసుకొని మనకి కరెక్ట్ గా ఉంటేనే ఆ రేషియో మనము ఆ సాయిల్ ని చూస్ చేసుకోవాలి ష్రింప్ కల్చర్ కోసం. సాయిల్ షుడ్ నాట్ బి ఎసిడిక్ అండ్ be within a pH range of 7.5 to 8.7. This can be regulated by mixing necessary quantities of lime. సో మనం చూస్ చేసుకున్న సాయిల్ అనేది ఎసిడిక్ గా ఉండకూడదు. సో ఆ సాయిల్ pH అనేది ఎంత రేంజ్ లో ఉండాలంటే 7.5 నుంచి 8.7 వరకు మాత్రమే ఉండాలి. సో ఇలా ఉంటేనే మనం నెససరీ క్వాంటిటీస్ లో లైమ్ ఇచ్చినప్పుడు అంటే లైమింగ్ చేసుకున్నప్పుడు ఆ లైమింగ్ అనేది కరెక్ట్ గా మిక్సింగ్ అనేది అవుతుంది అనమాట.
The soil at the proposed site should have enough clay content to hold water. సో మనం సెలెక్ట్ చేసుకున్న సాయిల్ అనేది, ఆ సైట్ దగ్గర ఉన్న సాయిల్ అనేది మంచి క్లే కంటెంట్ని, అంటే సరిపడా క్లే కంటెంట్ని కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే అది వాటర్ని హోల్డ్ చేసుకోగలిగేంత క్లే కంటెంట్ అనేది అక్కడ ఉండాలి. A layer of sandy soil can be spread on the bottom of the pond, which favors semi-intensive prawn culture. ఒకవేళ మనం సెమీ ఇంటెన్సివ్ ప్రాన్ కల్చర్ చేయాలి అనుకుంటే కనుక ఆ సాయిల్ దగ్గర ఒక లేయర్ ఆఫ్ శాండీ సాయిల్ అనేది స్ప్రెడ్ చేయాలన్నమాట. ఎక్కడంటే పాండ్కి బాటమ్ రీజియన్లో. గుడ్ క్వాలిటీ డైక్స్ ఆర్ యూజువల్లీ built from sandy clay or sandy loam materials which harden and easily compacted. సో ఇక్కడ మనం ష్రింప్ కల్చర్ చేసే ఏరియా దగ్గర గుడ్ క్వాలిటీ డైక్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. సో డైక్స్ అంటే ఏంటంటే బ్యాక్ వాటర్ ఫ్లోని ఆపగలిగే ఎంబాంక్మెంట్స్ అనమాట. సో వీటిని శాండీ క్లోతో కానీ శాండీ లోమ్ మెటీరియల్స్తో కానీ బిల్డ్ చేసుకోవాలి. సో అవి ఎలా ఉండాలంటే హార్డ్గా ఉండాలి, ఈజీగా కాంపాక్ట్ అయ్యేలా ఉండాలి. సో అటువంటి డైక్స్నే మనం బిల్డ్ చేసుకోవాలి. ద డైక్స్ విల్ నాట్ క్రాక్ ఇన్ డ్రై వెదర్. సో మనం బిల్డ్ చేసుకున్న డైక్స్ అనేవి డ్రై వెదర్లో క్రాక్స్ అనేవి ఇవ్వకుండా ఉండాలి, అంటే పగుళ్ళు రాకుండా ఉండేలాగా మనం బిల్డ్ చేసుకోవాలి. Clay loam or slitty clay loam at pond bottom promotes growth of natural food organisms. సో ఇక్కడ ఈ క్లే లోము, స్లిట్టీ క్లే లోమ్ ఈ పాండ్ బాటమ్ ఏరియాలో ఉన్నవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఈ ఫుడ్ ఆర్గానిజమ్స్, న్యాచురల్ ఫుడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో పాండ్ బాటమ్ ఏరియాస్లో వాటి గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తాయన్నమాట ఈ క్లే లోము, స్లిట్టీ క్లే లోమ్ అనేవి. Most ponds developed along the coastal areas with dense mangrove vegetation often have acid sulfate problems during the first few years of operation. సో జనరల్గా ఏంటంటే ఎక్కువగా పాండ్స్ అనేవి ఎక్కడ డెవలప్ చేస్తారంటే కోస్టల్ ఏరియాస్లో, మ్యాంగ్రూవ్ వెజిటేషన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో డెవలప్ చేస్తారనమాట. సో అక్కడ ఏంటంటే ఇలా పాండ్స్ డెవలప్ చేసిన కొన్ని ఇయర్స్ వరకు యాసిడ్ సల్ఫేట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దిస్ ఈస్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ పైరేట్స్, ఐరన్ సల్ఫైడ్ ఇన్ కోస్టల్ సాయిల్. సో ఇది ఎందుకు వస్తుందంటే కోస్టల్ సాయిల్లో ఈ ఐరన్ సల్ఫైడ్ అనేది అక్యుములేట్ అయి ఉండటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. బ్రేక్ డౌన్ ఆఫ్ పైరేట్స్ ఈస్ మినిమల్ ఇన్ సబ్మర్జ్డ్ సాయిల్. సో వాటర్లో సబ్మర్జ్ అయిన సాయిల్ అనేది కొంతకాలం ఈ వాటర్లో సబ్మర్జ్ అయి ఉంటుంది కదా ఈ సాయిల్. సో అలా కొంతకాలం ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఈ పైరేట్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోతాయి అనమాట. సో ఇది కామన్. సో అలా బ్రేక్ డౌన్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు, అప్పుడు నార్మల్గా ఉంటుంది అనమాట. డ్యూరింగ్ పాండ్ కన్స్ట్రక్షన్ ద సబ్సాయిల్స్ ఆర్ డగ్ ఫర్ డైక్స్ and the pond bottom leveled. The pyrites become oxidized, producing sulfuric acid which acidifies the soil. సో ఇక్కడ పాండ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ సబ్సాయిల్స్ అనేవి తవ్వుతారన్నమాట. ఎందుకంటే మంచి డైక్స్ అనేవి ఉన్నాయా లేదా, అంటే వాటర్ యొక్క బ్యాక్ ఫ్లోని ఆపగలిగే ఎంబాంక్మెంట్స్ ఉండగలవా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా పాండ్ బాటమ్ లెవెల్ అనేది లెవెల్డ్గా ఉందా, అంటే సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇక పైరైట్స్ అనేవి ఆక్సిడైజ్ అయ్యి సల్ఫ్యూరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అలా ప్రొడ్యూస్ చేసిన తర్వాత సాయిల్ అనేది ఎసిడిఫైస్ అవుతుంది. సో ఇలాంటి నేచర్ అక్కడ సాయిల్కి ఉందా లేదా అనేది మనం పాండ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి. ద pH ఆఫ్ వాటర్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ లో అండ్ హెన్స్ ఎఫెక్టింగ్ వాటర్ క్వాలిటీ అండ్ కరస్పాండింగ్లీ రెడ్యూస్డ్ న్యాచురల్ ప్రొడక్టివిటీ. సో వాటర్ pH అనేది బాగా లో అయితే గనక అక్కడ వాటర్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో pH తగ్గిపోతే వాటర్ క్వాలిటీకి ఎఫెక్ట్ అవుతుంది. సో అంతేకాకుండా అక్కడ న్యాచురల్ ప్రొడక్టివిటీ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. కరస్పాండింగ్ వాటర్ క్వాలిటీ తగ్గే కొద్దీ అక్కడ న్యాచురల్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. ఎలివేటింగ్ యాసిడ్ సల్ఫేట్ కండిషన్స్ ఇన్ పాండ్ రిక్వైర్స్ ద యూజ్ ఆఫ్ లైమ్ అండ్ రిమూవల్ ఆఫ్ యాసిడ్ బై లీచింగ్ అండ్ ఫ్లషింగ్. సో ఇక్కడ పాండ్లో యాసిడ్ సల్ఫేట్ కండిషన్స్ని తగ్గించడానికి మనము లైమ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా యాసిడ్ కండిషన్స్ని రిమూవ్ చేయడానికి లీచింగ్ అండ్ ఇంకా ఫ్లషింగ్ ప్రాసెస్ని చేయాల్సి ఉంటుంది. డైకింగ్ మెటీరియల్స్ మేడ్ ఆఫ్ అన్డికంపోజ్డ్ ప్లాంట్ మ్యాటర్ అండ్ ఎల్లువియల్ సెడిమెంట్స్ షుడ్ బి అవాయిడెడ్. సో ఇక్కడ ఏంటంటే అన్డికంపోజ్డ్ ప్లాంట్ మ్యాటర్తోనూ అల్లువియల్ సెడిమెంట్స్తోనూ తయారైన డైకింగ్ మెటీరియల్స్ని మనము అవాయిడ్ చేసుకోవాలన్నమాట.
Soil of high clay content was the only soil variable associated with frequent low shrimp survival and production in some ponds. సో ఇక్కడ ఏంటంటే కొన్ని పాండ్స్లో ఈ సాయిల్ దగ్గర హై క్లే కంటెంట్ అనేది కనుక ఉన్నట్లయితే అక్కడ షింప్ సర్వైవల్ రేట్ని ఇంకా ప్రొడక్షన్ని తగ్గిస్తుంది అనమాట. బాటమ్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ వర్ నాట్ రిలేటెడ్ టు లో సర్వైవల్ అండ్ ప్రొడక్షన్ టిపికల్లీ అబ్జర్వ్డ్ ఇన్ సమ్ పాండ్స్. సో కొన్ని పాండ్స్లో ఏంటంటే బాటమ్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇక్కడ పాండ్స్లో ఉండే ష్రింప్స్కున్న సర్వైవల్ రేట్ని ప్రొడక్షన్ రేట్ని ఎటువంటి రిలేషన్ని కలిగి ఉండదన్నమాట. అంటే బాటమ్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్కి ఇక్కడ ఉండే ప్రాన్ సర్వైవల్ రేటు ప్రొడక్షన్తో ఎటువంటి సంబంధం ఉండదన్నమాట కొన్ని పాండ్స్లో. Draining and dry out of ponds between production cycle is not necessary for preventing high soil organic carbon concentrations. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ కాన్సన్ట్రేషన్స్ని అంటే ఎక్కువగా ఉండే ఆర్గానిక్ కార్బన్ కాన్సన్ట్రేషన్స్ని తగ్గించడానికి ఒక ప్రొడక్షన్కి ఇంకొక ప్రొడక్షన్కి మధ్యలో ఉన్న గ్యాప్లో డ్రైనింగ్ డ్రై అవుట్ అంటే పాండ్లో నుంచి వాటర్ డ్రైన్ చేసేసి పాండ్ని డ్రై అవుట్ చేయాల్సిన అవసరం అనేది లేదు, అంటే అది నెససరీ కాదు అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ సూటబుల్ ఫర్ ఫిష్ అండ్ shrimp culture. Thank you.